ఆశలను ఏఎన్ఎంలుగా ప్రమోట్ చేసి కనీస వేతనాన్ని ఇవ్వాలని ఆశా వర్కర్లకు ప్రత్యేక భద్రత కల్పించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి ధనలక్ష్మి డిమాండ్ చేశారు. మంగళవారం కర్నూలు నగరంలోని కార్మిక కర్షక భవనంలో ఆశా వర్కర్ యూనియన్ సిఐటియు జిల్లా మహాసభ నిర్వహించారు. ఆ సంఘం జిల్లా కార్యదర్శి శివలక్ష్మి అధ్యక్షతన జరిగిన మహాసభలను ఉద్దేశించి రాష్ట్ర నాయకులు ధనలక్ష్మి, శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ పి నిర్మల, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పిఎస్ రాధాకృష్ణ, ఎండి అంజిబాబు, ఉపాధ్యక్షులు ప్రభాకర్, సిటియు నంద్యాల జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడారు. అనంతరం ఆశా వర్కర్ యూనియన్ నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. నూతన జిల్లా అధ్యక్షురాలుగా రమిజాబి, ప్రధాన కార్యదర్శిగా శివలక్ష్మి, కోశాధికారిగా శాంతకుమారి, ఉపాధ్యక్షులుగా శేషమ్మ, వెంకటమ్మ, రాధమ్మ, ఎస్సరమ్మ, ఈశ్వరిబాయ్, కార్యదర్శులుగా సువేద, మంజుల, లక్ష్మి, రాజేశ్వరి, విజయలక్ష్మి, లక్ష్మితో పాటు మరో 18 మందిని కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టించుకోకపోతే విషయంలో పట్టించుకునేటటువంటి విషయాలు కానీ అవన్నీ ఇక్కడ చర్చించిన తర్వాత మళ్ళీ నూతన కమిటీని ఎన్నుకొని ఆ ఆసనం తీసుకోవడం అనేటువంటిది సమస్య వస్తే జరగకుండా సమస్య వచ్చినప్పుడు మాత్రం ఎవరైనా గుర్తుకొస్తుంది. మిగతా సమయంలో నేను, నా కుటుంబము లేదా నా కుటుంబంలో రాజకీయాలు లేదా నా ఊరికి రాజకీయాలు ప్రభుత్వం జిల్లా కమిటీ సమావేశం అయితే ఒక 3 సార్లు మాత్రమే జరుపుకోగలిగాము. జిల్లా కమిటీ సమావేశం కూడా అంతంత మాత్రమే జరుగుతూ ఉంది. 40 మంది జిల్లా కమిటీ సభ్యులైతే జిల్లా హాజరు మాత్రము 8 మంది 10 మంది అంతకు మించి దాటడం లేదు. ఇది చాలా లీడర్స్ మనం ఎన్నుకోలేకపోయామని చెప్పేసి సభకు తెలియజేస్తున్నాను. కమిటీలో పిఎస్సీలో మనం లీడర్స్ పెట్టిన తర్వాత ఆ లీడర్స్ ఆ పిఎస్సీ సంబంధించినటువంటి బాధ్యత మొత్తం పూర్తిగా పిఎస్సీ ఫస్ట్ లీడర్, సెకండ్ లీడర్ అని మనం ఎన్నుకోవడం వల్ల కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. తన కమిటీలు బాధ్యత